రాజకీయాల్లో విధేయత, పార్టీ కోసం కష్టకాలంలో అండగా నిలబడటం, నాయకత్వంపై నమ్మకం ఉంచడం వంటి విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న తాజా రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం అనుసరించిన విధానం కేవలం రాజకీయ సమీకరణాలు, సామాజిక సమతుల్యతలకే పరిమితం కాకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇచ్చేలా సాగిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. రాజ్యసభ స్థానాలు ఎప్పుడూ రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవే. కేంద్ర రాజకీయాల్లో ప్రభావాన్ని పెంచుకోవడానికి, పార్టీ తరఫున జాతీయ స్థాయిలో బలమైన స్వరం వినిపించడానికి ఎగువ సభ కీలక వేదికగా భావిస్తారు. అందుకే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రతి పార్టీకి ఒక కీలక రాజకీయ నిర్ణయంగా మారుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ తీసుకున్న తాజా నిర్ణయాలు పార్టీ అంతర్గత వ్యవస్థకు, కేడర్కు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి టీడీపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వానికి ప్రాధాన్యత, పార్టీ పట్ల నిబద్ధత వంటి అంశాలకు అధిష్టానం పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో పార్టీ తరఫున చురుకుగా పనిచేసి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ పార్టీ వాదనలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన యువ నాయకుడు చింతకాయల విజయ్కు అవకాశం కల్పించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నేళ్లుగా డిజిటల్ రాజకీయాలు వేగంగా మారుతున్న తరుణంలో సోషల్ మీడియా విభాగం రాజకీయ పార్టీలకు అత్యంత కీలక ఆయుధంగా మారింది. అలాంటి సమయంలో పార్టీ డిజిటల్ వింగ్ ను సమర్థవంతంగా నడిపించిన వ్యక్తికి రాజ్యసభ వంటి ఉన్నత స్థాయి పదవికి అవకాశం కల్పించడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తు ఉంటుందనే సంకేతాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా విద్యారంగంలో విశేష అనుభవం కలిగిన భాష్యం రామకృష్ణకు, పారిశ్రామిక రంగానికి చెందిన సానా సతీష్ కు అవకాశం కల్పించడం ద్వారా వివిధ రంగాల ప్రతినిధులను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన కూడా కనిపిస్తోంది. విద్య, పరిశ్రమలు, యువత వంటి విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే ఈ ఎంపికలు జరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వంటి పెద్ద రాజకీయ పార్టీలో రాజ్యసభ స్థానాల కోసం ఆశాబహుల సంఖ్య ఎక్కువగా ఉండడం సహజం. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి పదవుల కోసం సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు, సామాజికంగా బలమైన వర్గాలకు చెందిన నేతలు పోటీ పడడం సాధారణమే. ఈసారి కూడా అనేక మంది ప్రముఖులు, సీనియర్ నేతలు, ఆర్థికంగా మరియు రాజకీయంగా బలమైన నాయకులు రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుబాటులో ఉన్న స్థానాలు పరిమితంగా ఉండడంతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం సాధ్యం కాకపోయింది. దీంతో అర్హత ఉన్న మరికొందరు నేతలకు ఈసారి అవకాశం దక్కలేదు. ఇలాంటి సందర్భాల్లో అసంతృప్తి, అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ అంశాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో టీడీపీ నాయకత్వం విజయవంతమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవులు దక్కని నాయకులను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో ఇతర అవకాశాలు కల్పిస్తామని పార్టీ అధిష్టానం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ల చైర్మన్ పదవులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కీలక బాధ్యతలు వంటి అవకాశాలను పరిశీలిస్తామని నాయకత్వం హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాజ్యసభ అవకాశం కోల్పోయిన నేతల్లోనూ పెద్దగా అసంతృప్తి వ్యక్తం కాలేదని సమాచారం. రాజకీయాల్లో నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ సంతృప్తినివ్వడం సాధ్యం కాదు. అయితే నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కార్యకర్తలు, నాయకులు అర్థం చేసుకునేలా చేయగలిగితేనే నాయకత్వం విజయవంతమవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అనుభవాన్ని మరోసారి ప్రదర్శించినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఎంపికల్లో మరో కీలక అంశం ఎన్డీఏ కూటమి రాజకీయ సమతుల్యతను కాపాడటం.
ఆంధ్రప్రదేశ్, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పరచుకున్న కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పక్షాల గౌరవాన్ని కాపాడటం కూడా టీడీపీకి ముఖ్యమైన బాధ్యతగా మారింది. ఈ క్రమంలో రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడం ద్వారా చంద్రబాబు నాయుడు కూటమి ధర్మాన్ని పాటించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనసేన తరఫున లింగంనేని రమేష్ అభ్యర్థిత్వానికి మార్గం సుమగం చేయడం ద్వారా భాగస్వామ్య పక్షాలకు తగిన గౌరవం ఇవ్వాలనే సంకేతాన్ని టీడీపీ పంపించింది. ఇది కేవలం రాజకీయ మర్యాద మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూటమి బలోపేతానికి దోహదపడే నిర్ణయంగా కూడా విశ్లేషిస్తున్నారు. ఒకవైపు సొంత పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడం, మరోవైపు మిత్రపక్ష ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం వంటి రెండు బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మరోసారి చాటుకున్నారని పరిశీలకులు అంటున్నారు. పార్టీ కార్యకర్తల దృష్టిలో చూస్తే ఈ రాజ్యసభ ఎంపికలు కేవలం కొన్ని పేర్ల ప్రకటన మాత్రమే కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారికి నాయకత్వం విలువ ఇస్తుందనే నమ్మకాన్ని ఈ నిర్ణయాలు మరింత బలపరిచాయి. రాజకీయాల్లో అవకాశాలు ఆలస్యంగా వచ్చినా కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుందనే సందేశాన్ని టీడీపీ అధిష్టానం ఇచ్చినట్లు క్యాడర్ భావిస్తోంది. ముఖ్యంగా యువత, సోషల్ మీడియా కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల్లో ఈ నిర్ణయం కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెబుతున్నారు. కేవలం ఆర్థిక బలం లేదా రాజకీయ వారసత్వం మాత్రమే కాకుండా పార్టీ పట్ల అంకిత భావం, కష్టపడే తత్వం కూడా ఉన్నత స్థాయి అవకాశాలకు మార్గం చూపుతాయనే నమ్మకం ఏర్పడింది. మొత్తంగా చూస్తే టీడీపీ తాజా రాజ్యసభ ఎంపికలు కేవలం రాజకీయ నియామకాలుగా కాకుండా పార్టీ సంస్థాగత బలాన్ని పెంచే వ్యూహాత్మక నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. విధేయత, కష్టానికి గుర్తింపు, యువ నాయకత్వానికి ప్రోత్సాహం, సామాజిక సమతుల్యత, కూటమి ధర్మం, ఈ 5 అంశాలను సమన్వయం చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలు పార్టీకి ఎంతమేర రాజకీయ లాభాన్ని చేకూరుస్తాయో చూడాల్సి ఉన్నప్పటికీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచడంలో మాత్రం అవి ఇప్పటికే విజయవంతమైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.